ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేపు జరగబోయే 18 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 6,18,837 మంది తమ ఓటుకు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 376 వార్డులు ఉండగా 896 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఆయా మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. దివ్యాంగులు, వృద్ధులకు వీల్ చైర్స్ అందుబాటులో ఉంచామని, మహిళలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయని అధికారులు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 20 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్కు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఆ తగ్గట్టుగానే ఏర్పాట్లు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచి కూడా భారీ ఎత్తున ఈ ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఒక కార్పొరేషన్, అదేవిధంగా 20 మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 403 వార్డులు ఉన్నాయి. దాదాపు 1661 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 6,47,136 మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా పోలీస్ స్టేషన్లు చూసినట్లయితే మాత్రం 941 పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో ఎక్కడ ప్రస్తుతం అయితే స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేయండి. ఈ స్పెషల్ కౌంటర్లకు సంబంధించినటువంటి మనం ఒకసారి విజువల్స్ పరిశీలిస్తే ఇక్కడ పోలింగ్ సంబంధించినటువంటి బ్యాలెట్ బ్యాగ్స్ తో పాటు ప్రధానంగా పోలింగ్ పత్రాలతో పాటు సిరాను స్పెషల్ కౌంటర్ నుంచి ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా వాళ్ళు ఎవరైతే పీఓలు ఉన్నారో, ఆర్ఓలు ఉన్నారో వాళ్ళంతా వాటిని తీసుకున్న తర్వాత మామూలు కౌంటర్లో దాదాపు 70 వస్తువుల వరకు కూడా వాళ్ళంతా అందించబోతుంది. సిరా చుక్కతో పాటు అదేవిధంగా బ్యాలెట్ పత్రాలు, అదేవిధంగా బ్యాలెట్ బాక్స్తో పాటు ఇతర ఎన్నికల సామాగ్రి అంతా కూడా వాళ్ళంతా డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 20 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు పోలీస్ వ్యవస్థ కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు ఎవరిని అనుమతించిన పరిస్థితి ఉంది. ఎక్కడ మొత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల పరిధిలోని యొక్క పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 60 వార్డులు ఉన్నాయి. ఈ 60 వార్డులకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కావచ్చు, పోలింగ్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ అన్ని కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గద్వాల జిల్లాలో ఉన్నటువంటి అల్లంపూరు, గద్వాల, వడ్డేపల్లి, అదేవిధంగా ఐజా ఈ 4 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా బ్యాలెట్ బాక్సులతో పాటు బ్యాలెట్ పత్రాలను అందిస్తున్నారు. సిరా చుక్కలను ముందుగా వీళ్ళకి 2 రోజుల పాటు ట్రైనింగ్ అందించినటువంటి అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇతర అధికారులంతా కూడా భారీ ఎత్తున కూడా వీళ్ళకి ట్రైనింగ్ అందించడం. ఈ ట్రైనింగ్లో భాగంగా వాళ్ళు ఏ విధంగా ఎన్నికల సరళిని పూర్తి స్థాయిలో కూడా కలిసి పనిచేయాలని ఒక ఉద్దేశంతో చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతీయ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు జరిగింది. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితుల్లో భాగంగా పోలీసులు అయితే మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార క్లోజ్ అయిన నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వద్ద పెద్ద ఎత్తున కూడా ఈ పీఓలు కావచ్చు, ఆర్ఓలు అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సామాగ్రిని తీసుకొని వాళ్ళంతా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులు ఏర్పాటు చేసి ఈ సామాగ్రితో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులను పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా రేపు ఉదయం 7 గంటల నుంచి ఒక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఉదయం మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ తర్వాత కూడా ఓటర్లను లోపలికి అనుమతించి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకైతే ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, అదేవిధంగా ముసలి వారు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ప్రత్యేకంగా చైర్లు ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా చలవ పందులు ఏర్పాటు జరిగింది. తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పెద్ద ఎత్తున వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేషన్ రూపంలో కూడా అక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అపరస్మాలకు తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ అందించేందుకు కూడా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే జిల్లా ఎస్పీలు కావచ్చు, జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల సరళిని పరిశీలించేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 గద్వాల నుండి.